హాయ్ అండి. నేను మీ రాఘవరాణి. తనని నమ్ముకున్న నిర్మాత ఏఎం రత్నం గారి కోసం పవన్ కళ్యాణ్ గారు తన 29 సంవత్సరాల కెరియర్‌లో ఏ సినిమాకి కూడా ఆయన ప్రమోషన్ చేయలేదండి. సినిమా చేసి అంతే. మళ్ళా ఫంక్షన్‌లో పాల్గొనడం గానీ, సెల బ ఏమంటారు విజయోత్సవాల ర్యాలీలో పాల్గొనడం గానీ, ఏమంటారు సక్సెస్ అని, ఫస్ట్ డే అని, కలెక్షన్స్ వచ్చాయని ఎప్పుడు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్‌లో అడుగు పెట్టలేదు. అసలు ఆ సినిమా గురించి మళ్ళా ప్రస్తావత అని అంత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏఎం రత్నం గారి కోసం అది అనుకోకుండా 2 సార్లు కోవిడ్ రావడం, సినిమాకి తా ఆయన యొక్క ఎన్నికల ప్రస్థానంలో కావచ్చు, ఎన్నికల కోసం కావచ్చు, సినిమా అనుకోకుండా దూరమైంది. దానికోసం యాక్చువల్‌గా అయితే మామూలుగా జరిగిపోయేది. చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వలన అటువైపు అడుగులు వేసి ప్రయత్నాలు చేసి ఎలక్షన్‌లకు తిరగడం వలన సినిమా కోసం నేను టైం కేటాయించలేకపోయాను. తర్వాత ఎన్నికలైన తర్వాత కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శాఖల్ని అధ్యయనం చేసుకొని, శాఖలను అర్థం చేసుకొని, ఆ శాఖలను పట్టు సాధించి ప్రజలకు సేవ చేయడంలో ఉండడం వల్ల నేను ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయాను. అందువలన చాలా లేట్ అయింది. నిర్మాత చాలా బర్డెన్ అయింది. బాధ కలిగించింది. అందుకే నా సినిమా రెమ్యునరేషన్ తీసుకొని ఇచ్చేసాను. సినిమాకి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నిర్మాత ఈ సినిమా బాగుండి, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతది. హిట్ అయిన తర్వాత ఆ నిర్మాత దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారండి. ఎందుకంటే సినిమా కోసం, ఈ సినిమా ఆర్థిక ఫైనాన్షియల్స్ కోసం, సినిమా రిలీజ్ కావడం కోసం ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 'ఖుషి' లాంటి నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగేయకూడదు. ఆయన సింహంలాగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేసిన సినిమా ఈ యొక్క 'హరిహర వీరమల్లు'. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల నుంచి రాత్రి పగలు ప్రతి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రత్యేకంగా మొన్న 21 తారీఖు మార్నింగ్ ఎప్పుడూ చేయని చిట్ చాట్ చేశారు. మన యొక్క పత్రికా ప్రతినిధితోటి. ఆ యొక్క తర్వాత ఈవినింగు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ పాల్గొన్నారు. తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. నిన్న అందరూ నిన్న ఇవాళ ఎంతోమందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేవారు సినిమా ఇది. ఔరంగజేబు కాలానికి చేరుకోవడం, ఆ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతది. దానికోసం ధర్మం కోసం ఆ జిజియా పన్ను, ముఖ్యంగా జిజియా పన్ను మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది, ఆ రోజు హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు. దానికోసం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఈ యొక్క ప్రివ్యూ ఈ సినిమాకి ఎప్పుడు పబ్లిసిటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. నిస్వార్థంగా రత్నం గారి కోసం సినిమాకి ప్రమోషన్ చేశారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నిర్మాతకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే దానికోసం కట్టుబడిన పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల నుంచి ఎప్పుడు ఎవరికి చేయని ప్రమోషన్ ఈ సినిమాకి చేస్తున్నారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి కార్యదీక్ష, మంచి మనసు ఈ సినిమాకి శ్రీరామ రక్ష కాబోతుంది. అట్లాగే యద్భావం తద్భవతని ఆయన ఏం కోరుకుంటున్నాడో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారో సినిమా ఖచ్చితంగా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అలాగే ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మొట్టమొదటి రోజు 160-200 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడుతుందని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇది అన్ని భాషల్లోనూ, అటు హిందీలో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు, కన్నడంలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఖచ్చితంగా 160-200 కోట్లు మొట్టమొదటి రోజు వసూలు చేసి మొత్తం ఇండస్ట్రీలో అన్ని రికార్డులు తిరగరాస్తుందని నేను ఈ వీడియో ద్వారా మీసం మెలేసి సవాల్ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.